వాళ్ళకి తెలిసిన కస్టమర్స్కే అమ్ముతున్నాడు. హైదరాబాద్ శివారు ప్రాంతమది. హైవే మార్గం. ఆ ఏరియాలో ఎటు చూసినా డాబాలే కనిపిస్తూ ఉంటాయి. వచ్చేపోయే వాహనాలు ప్రయాణికుల భోజనం కోసం అక్కడ ఆగుతూ ఉంటాయి. ట్రావెల్స్ వాహనాలు, బస్సులు, కార్లు ఇలా పెద్ద ఎత్తున వస్తూ ఉండడంతో డాబాలు ఎప్పుడూ హడావిడిగా ఉంటాయి. వాటిల్లో ఒక డాబా మాత్రం ప్రత్యేకం. అందులో ఉండే వంట మాస్టర్ ఇంకా ప్రత్యేకం. ఎందుకంటారా? బయటకు కస్టమర్లకు భోజనం పెడుతున్నట్టే కనిపించినా లోపల మాత్రం వంట మాస్టర్ ముసుగులో ఆ వ్యక్తి నడిపించే సీక్రెట్ దందా అటువంటిది మరి. ఆ సీక్రెట్ దందాను బట్టబయలు చేశారు సైబరాబాద్ పోలీసులు. షాద్నగర్, శంషాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీం సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్లో దాబాలో వంట మనిషి నడిపిస్తున్న దందా బయటపడింది. అంతర్జాతీయ మార్కెట్లో 3 కోట్లకు పైగా విలువ చేసే భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 26 ఏళ్ల వంట మాస్టర్ వికాస్ సాహు అనే డ్రగ్ పెడ్లర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రైకట్ టోల్ గేట్ సమీపంలోని NH-44 ప్రక్కన ఉన్న సంజుభాయ్ మార్వాడి డాబాలో వికాస్ సాహు వంట మాస్టర్గా పనిచేస్తున్నాడు. వికాస్ సాహు వంట మాస్టరే అయినప్పటికీ లోపల మాత్రం సీక్రెట్గా డ్రగ్స్ దందా నడిపిస్తున్నాడు. గత కొంతకాలంగా ఈ దందా నడుస్తూ ఉండగా పోలీసులకు వచ్చిన సమాచారంతో అతని కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే కస్టమర్లకు సరుకు అమ్ముతూ ఉండగా సోదాలు నిర్వహించిన పోలీసులు వికాస్ సాహును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సోదాల్లో భాగంగా 1.5 కిలోల హెరోయిన్, 632 గ్రాముల నల్లమందు, 2.8 కిలోల పాపిస్ట్రా, కిలో గాంజాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు నిందితుడి వద్ద 89,700 రూపాయల నగదు, 1 డిపాజిట్ తూకం యంత్రం, 3 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వచ్చారు బేసికల్లీ మన SOT శంషాబాద్ టీమ్ అండ్ షాద్నగర్ కలిసి మన రాయకల్ టోల్ ప్లాజా దాటి కొంచెం ముందు ఒక దాబా ఉంది. ఆ దాబాలో మంచి ఇన్ఫర్మేషన్ కొన్ని రోజుల నుంచి దాని మీద వాచ్ చేస్తూ ఒక మంచి సీజర్ ఆఫ్ నార్కోటిక్స్ చేశారు. బేసికల్లీ మోస్ట్లీ ఆ గాంజా వదిలేసి మిగతా అన్ని పర్టెన్ టు ఓపియం ఫ్యామిలీ నార్కోటిక్స్. దాంట్లో 632 గ్రామ్స్ ఓపియం ఉంది, ఒక 1.5 kgs హెరోయిన్ మిక్స్ అయి ఉంది, అంటే ఈ పాపిస్ట్రా పౌడర్తో మిక్స్ అయి ఉంది హెరోయిన్, అండ్ 2.8 kg పాపిస్ట్రా దొరికింది. ఇంకా క్యాష్, వెయింగ్ మెషిన్, ఫోన్స్ అవన్నీ సీజ్ చేశారు. బేసికలీ అక్కడ ఒక కుక్గా పనిచేసే మనిషి రాజస్థాన్ నుంచి ఇవి తెచ్చి వాళ్ళకి తెలిసిన కస్టమర్స్కే అమ్ముతున్నాడు. ఓన్లీ ఆన్ నోన్, అంటే ముందు తెలిసి ఉంటేనే కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటేనే అమ్ముతున్నాడు. సో అలాంటి ఆయన ముందు ఒక అసోసియేట్ ఉండేవాడు, బట్ హీస్ నో మోర్, ఈ పాస్డ్ అవే. సో ఆయన కూడా ముందు చేసేవాడు, ఇప్పుడు ఆయన కోసం చేస్తున్నాడు. కొందరు అసోసియేట్స్ ఉన్నారు హూ ఆర్ హెల్పింగ్ హిమ్ బ్రింగ్ ఇట్ ఫ్రమ్ రాజస్థాన్ అండ్ ఆల్. సో వాళ్ళకి కూడా వి విల్ ట్రేస్ అవుట్ అండ్ దాని మీద కూడా వర్క్ నడుస్తుంది. స్వాధీనం చేసుకున్న మొత్తం మాదక ద్రవ్యాల విలువ 3,5,27,700 రూపాయలుంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. వికాస్ సాహు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ రవాణాకు సంబంధించిన మూలాలను ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.